ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల. రైతుల త్యాగం చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచన. రాజీవ్ గృహకల్ప సముదాయంలో సమస్యలు పరిష్కరిస్తాం. పర్యటనలో ప్రాంత వాసులకి భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ప్రపంచంలో అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్ట్ అమరావతి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమరావతి రాజధానిపై చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం, మట్టి అమరావతిలో ఉంచాం కాబట్టి రాజధానిని ఎవరూ కదిలించలేకపోయారని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తుని ఆకాంక్షించేవారు ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాల్సిందేనని, దేశంలో ఏ నగరానికి లేని సౌలభ్యత అమరావతికి ఉందని, ఇన్ని కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో నిర్మాణాలను ఆపివేసి ప్రజా వేదికని కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల త్యాగం చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని గుర్తు చేశారు. ఈ రోజు మీరు చూస్తే, నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు, మన మట్టి, మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్లుగా కూడా. అన్ని గ్రామాల నుంచి, ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, అది హిందూ దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే అక్కడ పూజ, పార్లమెంటు యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి, ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ, పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి, చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మాదిరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం. ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మాదిరిగా చేశాం. మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే. ఎవరు కూడా అక్కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా తోకొనిపోయారు, కానీ ఈ మట్టిని తాకలేకపోయారు. అదొక గొప్ప విశిష్టత, పవిత్రత. నెక్స్ట్, ఈరోజు చాలా మంది అడుగుతా ఉంటారు, వై అమరావతి అలోనని. విభజన జరిగింది. విభజన జరిగినాక అప్పట్లో 13 జిల్లాలు. 13 జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్ గా ఏ పక్క గిర్ర గీసిన, ఈ పక్క మడకసిర లాస్ట్, ఈ పక్క ఇచ్చాపురం, ఇంకొక స్ట్రైట్ గా కొద్దిగా ఇట్లొస్తే కుప్పం. 550, 590, ఇక్కడ 594 కిలోమీటర్లు. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి. ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు. అదే మాదిరిగా ఆ పక్క 12 పార్లమెంట్లు, ఈ పక్క 12 పార్లమెంట్లు, 13వ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది. దేనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి? దీనికి కులాలు కావాలన్నా, మతాలు కావాలన్నా, ప్రాంతాలు కావాలన్నా, లేదంటే రెచ్చగొట్టాలన్నా? అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఎలాంటి వ్యక్తి అయినా సరే, అతను కరుడుగట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పుకొని తీరాలి.
ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు. ఆఫ్టర్ బైఫర్కేషన్ మనకు రాజధాని లేదు. రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్లు కూడా చూశాం. అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ, గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేశాం, రెజల్యూషన్ పాస్ చేశాం 3/9/2014లో. ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ అడ్వాంటేజెస్ అని చూస్తే 1 సెంట్రల్ లొకేటెడ్, 2 ప్లాంట్ సిటీ కట్టుకోవచ్చు మోస్ట్ లివబుల్ సిటీ కింద, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద. అంటే మనకు అప్పటికే ఆదాయం లేదు, కొత్త రాష్ట్రం, 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది. ఇక్కడ డిస్ట్రక్షన్లో మీరు చూస్తే అన్ని వర్క్లు నిలిపేశారు. ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ 1197 ఎకరాలకు ఇచ్చింది విత్డ్రా చేశారు. యాన్బెట్టి 2,903 మందికి నిలిపేశారు. పెన్షన్లు 4,422 మంది ఫ్యామిలీలకు నిలిపేశారు. 485 కోట్ల రూపాయల బడ్జెట్లో ఇచ్చింది సిఆర్డీఏ ల్యాబ్స్ చేయించారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నార్మన్ ఫాస్టర్ క్యాన్సిల్ చేశారు, కోర్టు పోయాడు. తర్వాత కోర్టు ద్వారా సెటిల్మెంట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన 3,000 కోట్ల రూపాయలు, దగ్గర 35,583 కోట్లు ఇది ఉంటే దాంట్లో సివిల్ వర్క్స్ 3,000 కోట్లు కుదించాడు. ఇంకొక పక్క మినిస్టర్ MAUD కంప్లైంట్ ది వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు. $300 మిలియన్ ఇవ్వడానికి ముందుకు వస్తే అది నిలిపేశారు. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసి 2,500 కోట్లు 500 ఇచ్చారు, ఇంకొక 1,000 కోట్లు ఇచ్చేవాళ్లు, అది కూడా నిలిపేశారు. 122 మంది అవుట్ ఆఫ్ 130 ల్యాండ్ అలాటీస్ వాళ్ళకి నమ్మకాలు పోయి వర్కే స్టార్ట్ చేయలేదు. సింగపూర్ కన్సార్టియం, వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సార్టియం, వాళ్ళ మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విధంగా ఎన్నైతే ఉన్నాయో అన్ని విధాల విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు సమర్థవంతంగా సేవలు అందించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. చేబ్రోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో వైద్య సిబ్బంది పనితీరుతో పాటు హాజరు శాతాన్ని స్వయంగా పరిశీలించి అందుబాటులో ఉన్న మందులపై కలెక్టర్ ఆరా తీశారు. జిల్లా వైద్య శాఖ అధికారులు, సిబ్బంది కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు. విజిట్ చేయడం జరిగింది. డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అటెండెన్స్ ఉన్నారు. ఇక్కడ కొంతమంది పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. మేజర్గా మనకి హాస్పిటల్లో సర్వీసెస్ సంబంధించి కానీ, క్లెన్లీనెస్ సంబంధించి కానీ, లేకపోతే మెడిసిన్స్ టెస్ట్ ఇలాంటి వాటి మీద ఎక్కడ కూడా మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది పేషెంట్స్ దగ్గర నుంచి రాలేదు. బట్ అబ్జర్వ్ చేసిన వరకు MCH సర్వీసెస్లో ఇంకా కూడా కొంచెం ఫాలోఅప్ కేసెస్ పెంచడానికి, తర్వాత మనకి ఫీల్డ్ స్టాఫ్ ద్వారా ANC విజిట్స్ కానీ, పోస్ట్ నేటల్ విజిట్స్ కానీ, తర్వాత ఇలా ఫర్దర్ అంటే మనకి ఇమ్యూనైజేషన్ రిలేటెడ్ ఫర్దర్ ఫాలోఅప్ ఇంకా కూడా చాలా స్ట్రిక్ట్గా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వాళ్ళకి ఇంకా కూడా ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్, వర్షంతో వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ, వర్షాల వల్ల ఎక్కడన్నా వాటర్ స్టాగ్నేషన్ వస్తే వచ్చే డెంగ్యూ కేసెస్ కానీ, లేకపోతే మనకి ఇప్పుడు కొత్తగా వాటర్ కంటామినేషన్ ఇష్యూస్ వల్ల వచ్చే డయేరియా కేసెస్ కానీ, అన్నిటి మీద కూడా ప్రాపర్గా ఫోకస్ చేసి ప్యాటర్న్స్ ఏమైనా ఉంటే ముందే ఐడెంటిఫై చేసి ముందస్తుగానే PHC లెవెల్ నుంచి ఫీల్డ్ స్టాఫ్ యూజ్ చేసుకొని ఇమ్మీడియట్గా అరికట్టాలనేది మనం అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అస్తవ్యస్తంగా మారిన రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని ప్రభుత్వ అధికారులు, స్థానికుల సహకారంతో 15 రోజులలో అభివృద్ధి చేస్తామని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ భరోసా ఇచ్చారు.
నందవెలుగు రోడ్లోని రాజీవ్ గృహకల్ప సముదాయంతో పాటు పరిసర ప్రాంతాలలో బుధవారం నజీర్ అహ్మద్ పర్యటించి స్థానికుల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో నజీర్ మాట్లాడుతూ రాజీవ్ గృహకల్ప అధికారుల నిర్లక్ష్యానికి గురైందని, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటికీ త్వరలో పరిష్కార మార్గాన్ని చూపిస్తామని అన్నారు. జేఎంసీ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. అతి పురాతన 2009లో పూర్తయినటువంటి రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్, దాదాపు 384 ఇళ్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేక, ఎందుకంటే విధి విధానాల మీద పూర్తిగా కార్పొరేషన్ అధికారులకు కానీ అలాగే హౌసింగ్ అధికారులకు కానీ దీని మీద అవగాహన లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం గతంలో తవ్వినటువంటి గోతులు అలాగే మిగిలిపోవడం, ఎలక్ట్రికల్ వాళ్ళు వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఎవరు చేయాలనేది తెలియక వాళ్ళు కూడా వదిలేయడం, అలాగే శానిటేషన్ కానీ అన్ని రకాలుగా కూడా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నటువంటి దాదాపు 1500 మంది ప్రతిరోజు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. అలాగే పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండకపోవడంతో రాత్రిపూట గంజాయి కానీ మందు తాగడం కానీ అలాగే మహిళల్ని వేధించడం కానీ అనేక రకాల సమస్యలు స్థానిక ప్రజలు నా దృష్టికి తేవడంతో ఇక్కడ పరిశీలించి అధికారులందరినీ అప్రమత్తం చేసి రాబోయేటువంటి ఒక 15 రోజుల్లో ఈ రాజీవ్ గృహ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క అధికారిని కూడా అప్రమత్తం చేస్తూ దీని మీద కార్యాచరణ సిద్ధం చేసుకుని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నివేదిస్తా ఉన్నా, మీరందరూ కూడా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో మీ పరిధి దాటి ఒక్క అంగుళం కూడా మీరు ముందుకు రాకుండా సహకరిస్తే తప్పకుండా రాబోయేటువంటి 15-20 రోజుల్లో అధికారులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఒక మంచి కాలనీని రూపొందించి మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా మరింత దృష్టి పెట్టి ఈ కార్యక్రమం మీద పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రోజువారీ పర్యటనలో భాగంగానే బుధవారం 18వ వార్డులోని శ్రీరామనామ క్షేత్రం, శ్రీనివాసరావుపేట, అడపా బజార్, మొహియుద్దీన్ పాలెం, వడ్డెరగూడెం తదితర ప్రాంతాలలో మాధవి పర్యటించారు. స్థానికులని అడిగి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. వర్షాభావ నేపథ్యంలో శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 106వ జయంతి వేడుకలు నెహ్రూ నగర్ లో బుధవారం ఘనంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఆ రోజులలో అంతర్జాతీయ వేదికపై ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఘనత రంగారావుకే దక్కుతుందని గుర్తు చేశారు. టీబీకే జేఏసీ చైర్మన్ దాసరిరాము, జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యలరావు, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ఎర్రబాబు తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. కళాకారుడు శ్రీ ఎస్వి రంగారావు గారి 106వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కళారంగానికి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఆయన జయంతిని ఎంతో ఘనంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. చేసినటువంటి ప్రతి ఒక్క నటనలో కూడా తననైనటువంటి ముద్ర వేసుకొని ఎస్వి రంగారావు గారి ముందు, ఎస్వి రంగారావు గారి తర్వాత అన్నటువంటి కళాపోషణ కలిగినటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు. అటువంటి వ్యక్తి మన తెలుగువాడిగా ఉండడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ప్రతి ఒక్కరూ కూడా ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో నటన రంగంలోనే కాకుండా ఆయన సమాజ సేవలో కూడా ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితులున్నాయి. ఆయనకి విశ్వ నట చక్రవర్తి బిరుదుతో గౌరవించుకోవడం, ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎస్వి రంగారావు గారి స్ఫూర్తితో
ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ఎస్వి రంగారావు గారి శుభ జన్మదినం పురస్కరించుకొని ధన్యవాదాలు తెలుపు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆత్మీయ సమావేశం పొన్నూరు రోడ్లో బుధవారం అట్టహాసంగా జరిగింది. సమితి మహిళా విభాగానికి రాష్ట్ర నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన హోప్ విన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ షమా సుల్తానా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షుబ్లీ మాట్లాడుతూ సమాజంలో మార్పు మహిళల ద్వారానే సాధ్యమవుతుందని, తమ సమితి పార్టీలకి అతీతంగా మైనారిటీ సమస్యలపై పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా షమా సుల్తానాని నియమించామని అన్నారు. డాక్టర్ షమా సుల్తానా మాట్లాడుతూ ముస్లిం మహిళలకి తమ హక్కులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి చైతన్యం తీసుకుని రావడానికి కృషి చేస్తానని చెప్పారు. మహిళా సాధికారత కోసం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి దోహదపడుతుందని భావించి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. హోప్ ఇన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నజరుద్దీన్ తో పాటు సమితి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రోజు గుంటూరులో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నూతనంగా నియమితురాలైనటువంటి డాక్టర్ షమా సుల్తానా గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఒక ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అనేది పూర్తిగా మైనార్టీల యొక్క హక్కులు ఏ విధంగా ఎక్కడైతే కాలరాయబడుతున్నాయో గత 10 సంవత్సరాల నుంచి అల్హమ్దులిల్లా ప్రతి రాష్ట్రంలో నలుమూలలో కూడాను ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మా యొక్క వాణిని వినిపిస్తూ ముందుకు కొనసాగుతున్నాం. మైనార్టీలు అన్ని విధాలుగా అంటే ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడాను ముందుకుండాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో, ఈ రాష్ట్రం యొక్క ఏదైతే డెవలప్మెంట్ ఉందో అందులో మా యొక్క పాత్ర కూడాను ఉండాలి అని చెప్పేసి అహర్నిశలు తప్పించేటటువంటి ఆర్గనైజేషన్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అండి. ఈ మైనార్టీ హక్కు పరిరక్షణ సమితి గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే కనుక అనేక విధాలుగా మైనార్టీలకు అన్ని విధాలుగా కూడాను అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తే, ఇప్పుడు చూస్తే కనుక ఏదైతే ప్రభుత్వం ఏర్పడిందో, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమ్మీడియట్గా ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఏదైతే చెప్పారో అది చెప్పినట్టు విధంగా కూడాను ఏదైతే 4% రిజర్వేషన్ గురించి ఇంతకుముందు అనేక సార్లు బీజేపీతో కలిస్తే 4% రిజర్వేషన్ ఉండదని చెప్పేది ఒకళ్ళు, లేకపోతే ఇంకోటేదో చెప్పారు. ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే మేము మైనార్టీలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి, అప్పటికి మా మంత్రివర్గం ఏర్పడకపోయినా కూడా కానీ అప్పటికే ఏదైతే జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో 4% రిజర్వేషన్ అనేది సామాజిక న్యాయం అంటే ఏంటి అనేది పూర్తిగా ఆయన చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. 4% రిజర్వేషన్ అలాగే కొనసాగుతుంది అని చెప్పేసి. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి విదేశీ విద్యా పథకం కానివ్వండి, లేకపోతే దుల్హన్ పథకం కానివ్వండి, దానికోసం మేము మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి లీగల్ టీం ఆధ్వర్యంలో మన సలీం పాషా గారు కోర్టులో పిల్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది దాఖలు చేసి మా యొక్క హక్కులు ఏ విధంగా గత ప్రభుత్వం కాలు రాసిందో దాన్ని స్పష్టంగా తీసుకుని రావడం కోసం మనం పోరాటం చేశాము. పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారు నియమించబడంగానే ఇమ్మీడియట్గా 2 విషయాలపై చంద్రన్న దుల్హన్ కానుక అని చెప్పేసి ఒకటి, అదేవిధంగా విదేశీ విద్యా పథకానికి ఏదైతే ఏపీజే అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి వర్యులు ఆయన పేరుతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యా పథకం అని చెప్పేసి జీవోలు రిలీజ్ చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పార్టీలకు అతీతంగా మా యొక్క వాణిని వినిపిస్తూ వస్తుంది. దానికి గాను ఈ రోజున మహిళా విభాగం ఏదైతే మహిళలు ఉన్నారో ఒక సొసైటీలో కనుక చేంజ్ రావాలంటే కనుక ఖచ్చితంగా మహిళల్లో చేంజ్ రావాలి. ఏదైతే ఈ ఎన్నికలు జరిగినాయో బీజేపీతో కలిసి ఉన్నా కూడా కానీ ముస్లింలు పూర్తిగా ఆల్మోస్ట్ 70 to 75% ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారంటే దానికి గల కారణం ఏకైక వ్యక్తి, ఆ వ్యక్తి పేరే మా ప్రియతమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈరోజు నూతనంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆర్గనైజేషన్లో జూలై 1న నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వబడింది. అండ్ ఈరోజు ఇనాగరేటరీ ఒక మీటింగ్, ఒక సమావేశం చేసి నేను సైతం ఈ మైనారిటీ హక్కుల గురించి నా మైనారిటీ లేడీస్ దాకా ఏవైతే ఈ హక్కుల గురించి సరిగ్గా తెలుసుకోలేదో వాళ్ళ దాకా నేను తీసుకెళ్తానని ప్రమాణం చేస్తూ ముందుకు వెళ్తాను. అండ్ ఒక మాటగా చెప్పాలంటే ఒక మాట ఉందండి, నీళ్ళల్లో పడగానే మునగము. ఫర్ సపోజ్ మాకు ఈత చేయడం రాకపోతే మునుగుతాం. అలాగే ఎప్పుడైతే మైనారిటీస్కి ఒక
ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, వాళ్ళ మీద అత్యాచారాలు అవుతున్నాయో, ఎందుకు అవుతున్నాయి, ముందుకు వెళ్ళి వాళ్ళ గురించి, వాళ్ళు ఆ హక్కుల గురించి తెలియదు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం తెలియదు, ఎలా ఫేస్ చేయడం తెలియదు, అందుకని మునుగుతున్నాం. అందుకని అవి తెలుసుకుంటే మేము దాదాపుగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలము, ముందుకు వెళ్ళి ఏమైనా సాధికారత చేసుకోగలమని చెప్పాలని, అది నేను ఒక లీడర్షిప్లో ఉండి నేర్చుకొని వాళ్ళ దాకా తీసుకెళ్లాలని నేను అడుగు చేశానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిపై శ్వేతపత్రం విడుదల, రైతుల త్యాగం చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచన. రాజీవ్ గృహకల్ప సముదాయంలో సమస్యలు పరిష్కరిస్తాం, పర్యటనలో ప్రాంత వాసులకి భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.